స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని నామమునకు వందనాలు. అన్నయ్య గారికి నా వందనాలు, సంఘానికి నా వందనములు. నా సాక్ష్యం ఏంటంటే జనవరి 20వ తారీఖున నాకు కాళ్ళు చేతులు పడిపోయినట్టు లేకలేకపోతూ ఉండగా అసలు లెగలేని స్థితిలో బాగా ఉన్నాను. సర్లే అని చెప్పేసి మా అమ్మగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు. అమ్మగారు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ టెస్టులు అవన్నీ చేసి ఈ పిల్లకి 2 కిడ్నీలు పోయినాయి, తొందరగా తీసుకెళ్ళకపోతే చనిపోద్దని చెప్పారని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతున్నారు. విజయవాడ తీసుకెళ్ళారు. ఆ రోజు శనివారం సాయంత్రం ఎవరు జాయిన్ చేసుకోమంటున్నారు. ఏంటి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు నన్ను విడుదల చేశాడు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. హెల్ప్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మా అత్తయ్య గారు, మా తోడుకోళ్ళు వీళ్ళందరూ చూడడానికి వచ్చారు. అన్నయ్య ద్వారా ఫోన్ చేయించారు. అన్నయ్య నాకు ఎంతగానో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అన్నయ్య ప్రార్థన చేసిన కొద్దిసేపటికి నాకు డయాలసిస్ ప్రారంభించారు. డయాలసిస్ చేస్తూ ఉండగా మళ్ళీ 2వ రోజున కూడా అత్తయ్య వచ్చి ప్రార్థన చేయించింది అన్నయ్య చేత ప్రార్థన చేయించిన తర్వాత నేను స్వస్థత పొందాను. నాకు ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉంటుంది, నేను విడుదలగానే ఉన్నాను. అప్పుడైతే కాళ్ళు చేతులు అవన్నీ వాసిపోయి లేగలేని పరిస్థితిలో ఉన్నాను. వారం దాకా అసలు నన్ను ఎవరు కూడా చూడడానికి కానీ నన్ను పట్టుకోవడానికి కూడా ఎవరూ రాలేదు. ఎంతగానో బాధపడ్డాను. దేవుడు స్వస్థతపరిచాడు. అన్నయ్య ప్రార్థన ద్వారా దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉంటున్నాను. అంతా ప్రార్థనా శక్తి వల్లే. దేవుడిని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి ఉన్న సమస్యల చేత విడిపించి వారిని మీరు బలపరచండి. చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా, ఇప్పుడే విడుదల కలుగునట్లుగా సంపూర్ణమైన ప్రభా స్వస్థత వారు పొందుకున్నట్లుగా ఇప్పుడే తండ్రి ప్రభా నీ యొక్క నామముతో తండ్రి ప్రభా ఈ శక్తి కలిగినటువంటి నీ అభిషేకమును వారి మీద రిలీజ్ చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడే తండ్రి నీ బిడ్డల్ని కార్యము చూసినట్లుగా సహాయం దయచేయండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వారికి ఉన్న సమస్య ఎటువంటిదైనా సరే ఇప్పుడే వారు విడుదల పొంది నీ కార్యము చూచినట్లు కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము, సహకారము, ప్రభు దీవెనలు సదాకాలము మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికి నాశనం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామములో షాలోం. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే
దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి.